మా అమ్మ తెచ్చిన మల్లెపూడు కూడా మొట్టకాయ తింటానన్నది. నానా నానా నాకు ఒక కథ చెప్పవా? అబ్బా నాకు పని ఉందమ్మా, వెళ్ళి మీ అమ్మ కడుకో. అమ్మ అమ్మ నాకు ఒక కథ చెప్పవా? మీ నాన్నని అడగొచ్చు కదమ్మా. నాన్న పను అన్నాడు. నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే. సీఎం కూడా ఇంత బిజీగా ఉంటాడు, ఈయన ఎప్పుడు బిజీగా ఉంటాడు. వంటింట్లో చాలా పని ఉందమ్మా, నువ్వు వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, నాకు కథ చెప్పరు, పాట పాడరు. ఏదైనా అంటే ఫోన్స్లోనే బిజీగా ఉంటారు. నన్ను పట్టించుకోవడానికి మీకు టైమే ఉండదు. నేను నానమ్మ దగ్గరికి వెళ్తా. నానమ్మ నానమ్మ ప్లీజ్ నాకు నిన్నట్లా కథ చెప్పు. నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, పదమ్మాట పెరట్లోకి వెళ్ళి చెప్తా. అయ్యో ఉప్మా పాచిపోయిందే, పాడేద్దాం. ఏమిది పాచిపోయిన వాసన వస్తుంది? ఏం లేదండి, నాకు ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నాను. అంతే ఎందుకు చేసావే? మీకోసమే తిని బలుస్తారని. దీని పేరే ప్రవాది. కోపం చాలా అస్సలు లేదు మతి. ఇది చాలా పెద్ద కోతి. మీకు పగులుద్ది మూతి. అబ్బో, అయినా ఇంత చేసి పాడేయడం ఎందుకు? ఆ ముసలానికి పెడితే పోలా. అత్తయ్యా, ఓ అత్తయ్యా, ఇదిగోండి మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మ ప్రభా, ఇది పాచిపోయిందమ్మా, తినలేను. ఏంటి పాచిపోయిందా? మీకోసమని వేడివేడిగా జీడిపప్పులు వేసుకొని తీసుకురావాలా ఏంటి? పాచిపోయిందంట, పాచిపోయింది. అయినా ఈ వయసులో ఒలింపిక్స్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చెయ్యాలా ఏంటి? సిగ్గు లేకుంటే సరి. చీచి, పెట్టింది తిను, లేకుంటే ఒక మూల పడుండు. ఏమండి, నేను ఇంట్లో ఎంతమంది చాకరీ చేయలేకపోతున్నానండి. ఎంత చేసావేంటి? ఎంత చేసానో చెప్పాలా? చెప్పకుంటే అర్థం చేసుకోలేరు. మీరు పొద్దుననగా ఆఫీస్కి వెళ్తారు. అమ్మాయి నేను ఇప్పుడే వస్తా. మీరు పొద్దుననగా ఆఫీస్కి వెళ్తారు, అమ్మాయేమో స్కూల్కి వెళ్తుంది. మీరు వచ్చేంత వరకు ఆ ముసలిదాన్ని చూసుకోలేకపోతున్నానండి. సరే సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంట్లో నేనన్నా ఉండాలి, ఆ ముసలిదన్నా ఉండాలి. త్వరగా ఆ ముసలిదాన్ని ఇంట్లో నుంచి పంపించేసేయండి. ఇప్పుడు ఆ వయసులో ఆమె ఎక్కడ వెళ్తుంది? ఎక్కడికైనా పర్లేదు, ప్రతి ఊరికి ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఏదో ఒక వృద్ధాశ్రమాలు చేర్చండి. సరే సరే వేస్తాలే. త్వరగా వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. సరే. హలో, కన్ను వృద్ధాశ్రమం అండి. ఒక ముసలావును మీ ఆశ్రమం చేర్పించాలనుకుంటున్నాను. ఆవిడ మా అమ్మనే అండి. ఏమిటి అనాథ మాత్రం నేర్పించుకున్నావా? సరే అండి. అనాథలని చెప్పొచ్చు కదా, వేరే ఊరికి ఫోన్ చేయండి. హలో, కడప వృద్ధాశ్రమం అండి. ఒక ముసలావును మీ ఆశ్రమం చేర్పించాలనుకుంటున్నాను. ఆవిడకి ఎవరు లేరండి, రేపు రామంటారా అండి? సరే అండి. ఈరోజు రావాలని చెప్పొచ్చు కదా, ఏం చెప్పాలో కూడా తెలియదు. చీచి. ఏంటి నానమ్మని ఇక్కడ చేర్పిస్తున్నా? నీకెందుకు ఇవన్నీ, వెళ్ళి చదువుకోపో. నుండమ్మా, ఇక్కడ చేర్పిస్తున్నా నాన్న. ఏం లేదమ్మా, నాన్నమ్మకి వయసు అయిపోయింది కదా, కాబట్టి వృద్ధాశ్రమం చేర్పిస్తున్నాం. మంచి పని చేశాను నాన్న, నాకు కూడా బాగుంది. ఆ నెంబర్ నాకు కూడా ఇవ్వండి. నీకెందుకమ్మా? నేను పెద్దగా తర్వాత మిమ్మల్ని కూడా అక్కడనే చేరుస్తాను. చూడండి, ఆ ముసలిదాని గారభంలో ఇది ఎలా మాట్లాడుతుందో. నుండమ్మా, ఇందాక పచ్చిపోయిన మా నాన్నమ్మ పెట్టావే, అదేదో నువ్వు తినొచ్చు కదా, నాకు ఇవ్వచ్చు కదా, నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నాన్నమ్మ అంటే నీకు అంత కోపం? ఆవిడంటే నాకు కాదు, నేనంటే ఆవిడకి చాలా కోపం. రోజు నన్ను తిడుతుంది, అందుకు చూస్తావా ఏంటి? నానమ్మ ఎవరిని ఒక మాట కూడా అనొద్దు. నువ్వే కదా మా అబద్ధాలు చెప్తున్నావు. నోరు మూసుకో, వెళ్ళి చదువుకోపో. అయినా నీ తెలివి ఎక్కడికి వెళ్ళింది నాన్న? నువ్వు చిన్నప్పుడు నన్ను అంత బాగా చూసుకున్నావే, నానమ్మ కూడా నిన్ను అలాగా చూసుకుంటుంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా మీరు నాకు కథ చెప్పరు, పాట పాడరు, నాతో ఆడుకోరు. నానమ్మ అయితే నాకు కథ చెప్తుంది, పాట పాడుతుంది, నాతో ఆడుకుంటుంది. నానమ్మ లేకపోతే ఎవరు నాకు కథ చెప్పరు, పాట పాడు, నాతో ఆడుకోరు. మీరు నానమ్మని అనాథాశ్రమంలో వదిలేస్తున్నారే, నన్ను కూడా అక్కడికే పంపిస్తున్నారు. అప్పుడు మీ ఇద్దరే హ్యాపీగా ఉండాలి. అంత పెద్ద పెద్ద మాటలని మమ్మల్ని బాధ పెట్టకు తల్లి, మమ్మల్ని క్షమించు. నాకు కాదు, నానమ్మకి చెప్తాం, పదండి. క్షమించండి ఇదంతా జరిగినందుకు. ఇదంతా నాకా చెప్పాల్సింది, వెళ్ళి మా అమ్మగారు తప్పదా? మమ్మల్ని క్షమించమ్మా. మమ్మల్ని క్షమించండి అత్తయ్య, మీ విలువ తెలుసుకోలేకపోయాము. మీ ఇద్దరిపైన నాకు ఎలాంటి కోపం లేదు. ఇప్పుడైనా మీ తప్పు తెలుసుకుని నాకు సంతోషంగా ఉంది. వెరీ గుడ్, క్షమించింది. ఎందుకంటే నా ముసలిది బంగారు కొండ.
నడక నేర్పి మీ అనుభవాల పునాదులపై మా జీవితాన్ని నిర్మించి జ్ఞానం అనే ఆస్తిని పంచిచ్చి మాకు మంచి చెడు త్రోవ తెలిపిన నానమ్మ తాతయ్యలకి వందనం. నా పాదాభివందనం. ఇక్కడికి విచ్చేసిన గ్రాండ్ పేరెంట్స్ అందరికీ మా యొక్క ఈ స్కిట్ను అంకితం చేస్తున్నాము. ప్రతి చిన్నారు తమ అమ్మమ్మ తాతయ్యలను నానమ్మ తాతయ్యలను బాగా చూసుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.